నేను ఈశ్వరం ఇచ్చాను. రాజనగరం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ రాంబాబు గారు క్లాసులు నేను రాజమండ్రిలో విన్నాను. విశాఖపట్నంలో ఆన్లైన్ క్లాస్ కంటే కూడా ఆఫ్లైన్ క్లాస్ అయితే చాలా బాగుంటుందని అక్కడ సహోదరులు చెప్పడంతో నేను క్లాసులు ఇవ్వడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి నేను క్లాసులో ఉండి సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అందరికీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ జై భీమ్ అండి. జై భీమ్. మనం ఏ విధంగా సమాజంలో నిలబడగలిగామంటే కేవలం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. నిజానికి మన బ్రతుకులు ఒక 76 ఏళ్ల క్రితం ఎలా ఉండదో మీకు అందరికీ తెలుసు. ఇప్పటికి కొన్ని గ్రామాల్లో ఉంటుందని కూడా మీకు తెలుసు. అయితే రాజ్యాంగం ఎంతవరకు, రాజ్యాంగం మహానుభావుడు రాశాడు కానీ అమలు చేసేది మాత్రం మన వారు కాదు. అమలు చేసేది మరి ప్రభుత్వ యంత్రాంగం అయినప్పటికీ అందులో కూడా వివక్ష ఉందన్న విషయం మీకు తెలుసు. అయితే ఈ రాజ్యాంగం పరిపక్వత పూర్తిగా రావాలంటే మనం చదువుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి, భావి తరాలు కూడా బాగా చదువుకున్న అయితే మాత్రమే రాజ్యాంగం పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందని నా ఆలోచన, నా అభిప్రాయం. అయినా అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎంతో శ్రమించి ఈ యొక్క యజ్ఞాన్ని నేను త్వరగా తీసుకొచ్చాను, మీరు చేతనైతే ముందుకు తీసుకెళ్ళడం తప్ప దయచేసి వెనక్కి మాత్రం తీసుకెళ్ళద్దు అని అన్నాడు ఆయన. ఆ మాట ఎంత బలీయమైందనంటే, మరి ఆయన కల్పించిన హక్కులు కానీ విధులు కానీ మనం నిర్వర్తించేటప్పుడు ఎంత మనస్ఫూర్తిగా తీసుకెళ్ళాలనే విషయం మీరు అందరూ గమనించాల్సిందిగా నేను అభిప్రాయపడతాను. ఒకవేళ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామా, ఎంతో శ్రమించి అటువంటి మహానుభావుడు మరి అంబేద్కర్ గారు చనిపోయింది 1951 అండి, 56 చనిపోయారు. డిసెంబర్ 6, 56, 66, 76, 86, 96, 26, 60 అంటే ఈ 66 సంవత్సరాలు అంత మహానుభావుడు పుట్టారండి. ప్రపంచ మహామేధావుల్లో అతి ఎక్కువగా చదువుకున్న నలుగురిలో ఆయన ఒకరు. ప్రపంచ నలుగురిలో అంబేద్కర్ గారు ఒకరు. కాబట్టి ఆ మహామహుని ఆలోచన రూపంలో 60 దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కఠోర పరిశ్రమతో రాయబడిన రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ వస్తూ మనం ఉన్నాం. కాబట్టి మనందరం రాజ్యాంగం వల్ల గౌరవభావం కలిగి ఉండాలని, హక్కులు ఏ విధంగా అయితే మన సహోదరు ఉమ్మేశ్వర్ గారు చెప్పారో హక్కులు ఏ విధంగా ఉన్నాయో విధులు కూడా అదే విధంగా మరి మనం నిర్వర్తించాలని నేను కోరుకుంటూ నాకు సమయం ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకించి రాంబాబు గారికి